జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతిక గాయానికి అభిమానులు కార్యకర్తలు నివాళులర్పిస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మాదాపూర్లో గోపీనాథ్ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. మాగంటి కుటుంబాన్ని పరామర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి కుటుంబానికి సానుభూతి తెలిపారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం ప్రకటించారు. సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు జరగనున్నాయి. గుండెపోటుతో ఈ నెల 5న ఈఐజీలో చేరిన మాగంటికి వైద్యులు 3 రోజుల పాటు చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం 5:45 మాగంటి గోపీనాథ్ తుదిశ్వాస విడిచారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ 1982లో టీడీపీలో చేరారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షునిగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో టీఆర్ఎస్లో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అనంతరం 2023లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2022లో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగాను మాగంటి గోపీనాథ్ పనిచేశారు. ఏమంటారు?
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతిక గాయానికి అభిమానులు కార్యకర్తలు నివాళులర్పిస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మాదాపూర్లో గోపీనాథ్ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. మాగంటి కుటుంబాన్ని పరామర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి కుటుంబానికి సానుభూతి తెలిపారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం ప్రకటించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతిక గాయానికి అభిమానులు, కార్యకర్తలు అలాగే ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. మాగంటి ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ రోజు ఉదయం 5:45 మృతి చెందినట్టుగా ఏఐజీ వైద్యులు ప్రకటించారు. ముఖ్యంగా గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. 6 నెలల క్రితం ఏఐజీ ఆసుపత్రిలోనే చికిత్స పొంది ఆయన అనారోగ్యం నుంచి కోలుకున్నారు. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. మళ్ళీ తిరిగి అనారోగ్యానికి గురి కావడంతో ఈ నెల 5వ తేదీన మాగంటి గోపీనాథ్ ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 3 రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొంది ఈ రోజు ఉదయం 5:45 మృతి చెందినట్టుగా ఏఐజీ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో పాటు గుండె సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతూ 6 నెలల క్రితమే ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం కోలుకున్న మాగంటి గోపీనాథ్ ఏప్రిల్ 27వ తేదీన జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలోనూ యాక్టివ్ గా పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను తరలించేందుకు ఆయన తన వంతు సహాయ సహకారాలు అందించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలను సైతం మాగంటి గోపీనాథ్ ఏర్పాటు చేశారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. సినీ రంగ ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కు వీరాభిమానిగా మాగంటి గోపీనాథ్ ఉంటూ వచ్చారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ గా పనిచేశారు. అదేవిధంగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా సేవలందించారు. వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగాను పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. మాగంటి గోపీనాథ్ రాజకీయ జీవితంలో ఒకరు ఎన్టీఆర్ ను అత్యంత ఇష్టపడే వ్యక్తి కాగా, మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో టీడీపీలో ఉన్నప్పుడు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సన్నిహిత సంబంధాల నేపథ్యంలో 2014లో తొలిసారిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే టీడీపీ తెలంగాణలో అధికారంలోకి రాకపోవడంతో ఏపీలోనే పూర్తిగా చంద్రబాబు నాయుడు రాజకీయాలపై ఫోకస్ చేయడంతో మాగంటి గోపీనాథ్ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక 2018, 2023 వరుసగా 2 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలిచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తన పట్టు నిరూపించుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా మాగంటి గోపీనాథ్ ఎదిగారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అత్యంత సౌమ్యుడిగా మాగంటి గోపీనాథ్ వ్యవహరిస్తూ ఉంటారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తారు. అంతకుముందు రాజకీయాల్లోకి రాకముందు సినిమా నిర్మాతగా వ్యవహరించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగాను కొనసాగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కు అత్యంత సన్నిహిత నేతగా మాగంటి గోపీనాథ్ మెలుగుతూ వస్తున్నారు. ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో ఆ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మాగంటి గోపీనాథ్ కోలుకుంటారనే ఆశాభావాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేసింది. కానీ ఈలోపే అమెరికా పర్యటనలో ఉన్నటువంటి కేటీఆర్ కి ఈ విషయం తెలియడంతో వెంటనే కేటీఆర్ సైతం అమెరికా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని వచ్చారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నటువంటి మాగంటి గోపీనాథ్ ను ఏఐజీ హాస్పిటల్కి వెళ్లి పరామర్శించారు. దీంతో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున మాగంటి గోపీనాథ్ మరణించిన విషయాన్ని తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి నుంచి మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని మాదాపూర్ లోని అతని స్వగృహానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహించే విధంగా టీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున కూడా దగ్గరుండి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తామంటూ స్పష్టత ఇస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాగంటి
గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించబోతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా ఏపీకి సంబంధించి అధికార టీడీపీకి సంబంధించిన పలువురు రాజకీయ ప్రముఖులు కూడా మాగంటి గోపీనాథ్ కు నివాళులు అర్పిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న సమయంలో మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరం లోటుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. సవిన్ అతను మాగంటి గోపీనాథ్ టీడీపీతో పాటు అలాగే బీఆర్ఎస్లో కూడా కీలక నేతగా ఆయన పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని సినిమాలు కూడా నిర్మించారని చెప్తున్నారు. సినిమా పరిశ్రమ నుంచి ఎవరైనా ప్రముఖులు ఎవరైనా గోపీనాథ్ భౌతికాయాన్ని సందర్శించారా ఇప్పటి వరకు? సినిమా పరిశ్రమ నుంచి మాగంటి మురళీమోహన్ సినిమా నటుడు, నిర్మాతగా ఉన్నటువంటి మాగంటి మురళీమోహన్ వచ్చి నివాళులు అర్పించారు. మిగిలిన సినిమా ప్రముఖులు అంటే మాగంటి గోపీనాథ్ తో పరిచయం ఉన్నటువంటి సినిమా ప్రముఖులు, టీడీపీలో మాగంటి గోపీనాథ్ తో దగ్గరగా మిగిలినటువంటి సినిమా ప్రముఖులు కూడా మాగంటి గోపీనాథ్ నివాసానికి వచ్చి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వెళ్తున్నారు. మాగంటి గోపీనాథ్ తొలుత సినిమాలపైన ఫోకస్ చేశారు. భద్రాద్రి రాముడితో పాటు శ్రీకాంత్ తో ఒక సినిమా తీశారు. మొత్తం 4 సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన సినీ ప్రముఖులతో అదే విధంగా సత్సంబంధాలు కొనసాగించారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తాను, తన శక్తిని నిరూపించుకోగలిగారు. అంటే ఆంధ్ర సెటిలర్ ఫ్యామిలీ అయినప్పటికీ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగినటువంటి మాగంటి గోపీనాథ్ హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో పుట్టి పెరగడంతో హైదరాబాద్ నగరంపై పట్టు వచ్చింది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆయన బీఆర్ఎస్ పార్టీలోనూ ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తాను నిరూపించుకున్నారని చెప్పుకోవచ్చు. సవేన్ మాదాపూర్ నివాసంలో మాగంటి గోపీనాథ్ భౌతికాయాన్ని అభిమానులు అలాగే కార్యకర్తలు అందరూ సందర్శించుకోవడానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈరోజు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కనిపిస్తుందా? సాయంత్రం ఇందాకే కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా సాయంత్రం 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు మాదాపూర్ లోని తన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ప్రభుత్వ లాంఛనంతో అంత్యక్రియలు ఉంటాయంటే ఇప్పటికే ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించి కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు మాగంటి గోపీనాథ్ నివాసంలోనే ఉండి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సవేన్.